మార్చి 3వ తారీఖు మంగళవారము కేతుగ్రస్త చంద్రగ్రహణము. ఎటువంటి నియమాలు పాటించాలి, జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఈ గ్రహణాన్ని సింహరాశి వారు మకా పుబ్బా నక్షత్ర జాతకులు చూడకూడదు. ఈ గ్రహణము మధ్యాహ్నం 3:19 నుండి సాయంకాలం 6:47 వరకు కూడా ఉంటుంది. ఉదయం 11 గంటల లోపే భోజనాది కార్యక్రమాలు చేయండి. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంకాలం 6:47 వరకు దైవ చింతనతో ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. సాయంత్రం 6:47 తర్వాత మీరు స్నానం చేసి మీ కార్యక్రమాలు మీరు చక్కగా చేసుకోవచ్చు. అదే విధంగా గ్రహణం పూర్తి అయిపోయిన తర్వాత మరుసటి రోజు 4వ తారీఖు మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనస్సు, కుంభ, మీన రాశుల వారు తప్పకుండా 1 కేజీంబావు బియ్యము, 1 కేజీంబావు ఉలవలు, తెల్లని వస్త్రము, వెండి చంద్రబింబము, వెండి నాగపడిగను సదక్షిణాఫలములతో సద్బ్రాహ్మణులకు లేదా అర్చకులకు దానం చేయండి. మార్చి 4వ తారీఖు గ్రహణం వల్ల కలిగేటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించేందుకు విశేషంగా మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనస్సు, కుంభ, మీన రాశుల వారి కోసం మన దైవానుగ్రహం పేరు తరపున 499 రూపాయలకు సంపూర్ణ గ్రహణ శాంతిని మనం జరిపిస్తూ ఉన్నాము. ఇందులో